హాయ్ ఫ్రెండ్స్, తన తల్లి బ్రతికే ఉందని తెలుసుకున్న చాణక్యుడు ఆమెను చూడ్డానికి మగధ దేశానికి వచ్చాడు. కానీ తన తల్లి ఇంట్లో కనిపించపోయేసరికి ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవడానికి తన బాబాయ్ అయిన కాత్యాయనుడి దగ్గరికి వెళ్ళాడు. చాణక్యుడు కాత్యాయుణ్ణి తన తల్లి బతికే ఉందన్న విషయం తనకు ఎందుకు చెప్పలేదని అడుగుతాడు. అప్పుడు అతను, నీ తల్లి బ్రతికే ఉందన్న విషయం నాకు నీ తండ్రి చనిపోయిన 4 నెలలకు తెలిసిందే. అప్పుడు నీ తల్లి దగ్గరికి వెళ్ళి మీరు బ్రతికే ఉన్నారన్న విషయం చాణక్యుడితో చెబుతానని అన్నాను, కానీ దానికి అని ఒప్పుకోలేదు. చాణక్యుడు అక్కడే ప్రశాంతంగా చదువుకోమని, నేను బ్రతికే ఉన్నానని విషయం తనకు తెలిస్తే ఇక్కడికి వచ్చేస్తాడని అంది. అందుకే నీకు ఈ విషయం చెప్పలేదని కాత్యాయుడు చాణక్యుడితో చెబుతాడు. అప్పుడు చాణక్యుడు, అమ్మ ఎక్కడ ఉంది బాబాయ్ అని నేను కలవాలని అంటాడు. దానికి కాత్యాయనుడు, నన్ను క్షమించు చాణక్య అని తల్లి 6 నెలల క్రితం అనారోగ్యంతో మరణించిందని చెబుతాడు. అది విని చాణక్యుడు చాలా బాధపడతాడు.